హలో అండి. ఈరోజు మన కిచెన్‌లో చాలా ఈజీగా, సింపుల్‌గా చేసుకునే పూర్ణం బూరెలను ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఈ కొలతల్లో చేసుకుంటే ఫస్ట్ టైం చేసిన వాళ్ళకు కూడా చాలా పర్ఫెక్ట్‌గా వస్తాయండి. పైన క్రిస్పీగా, లోపల స్టఫ్‌తో సూపర్ టేస్టీగా ఉంటదండి. ఇలా చేసి పెడితే పిల్లలు, పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ మళ్ళీ కావాలంటారండి. పర్ఫెక్ట్ రెసిపీ చాలా సింపుల్‌గా, ఈజీగా చేసుకోవచ్చండి. ఒక్కసారి ఇలా ప్రిపేర్ చేసుకున్నారంటే ఎప్పుడు ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుంటారండి. అంత మంచి రెసిపీ అండి. చాలా పర్ఫెక్ట్‌గా చేసుకోవచ్చు. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా ఈజీగా, సింపుల్‌గా చేసుకునే ఈ పూర్ణం బూరెల రెసిపీని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా పిండి రెడీ చేసుకుందామండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్పు మినపగుళ్ళు వేసుకోవాలండి. ఇక్కడ మరొక బౌల్ తీసుకొని దాంట్లో కూడా మనము 1 కప్పు మినపగుళ్ళకు 2.5 కప్పుల రేషన్ రైస్ వేసుకుంటున్నానండి. రేషన్ రైస్ లేని వాళ్ళు ఇంట్లో రెగ్యులర్‌గా యూజ్ చేసే రైస్ అయినా వేసుకోవచ్చు. కానీ దీనికి మాత్రం ఇడ్లీ రైస్ వేసుకోవద్దండి. వేసుకుంటే మనకు పైన పొర ఏమో క్రిస్పీగా రాదండి. కాస్త సాఫ్ట్‌గా వస్తది. ఇలా మనం రేషన్ రైస్ వేసుకోవడం వల్ల పైన లేయర్ అనేది చాలా క్రిస్పీగా వస్తది. ఇప్పుడు వాటర్ వేసుకొని శుభ్రంగా ఒక 2, 3 సార్లు బాగా వాష్ చేసుకొని ఒక 2, 3 గంటలు నానబెట్టుకోవాలండి. ఇప్పుడు ఇలా పప్పును, బియ్యాన్ని మూత పెట్టేసి పక్కకి నానబెట్టుకోవాలండి పెట్టుకొని. ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్పు పచ్చిశనగపప్పు తీసుకోవాలండి. శనగపప్పును ఒక 2, 3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ వేసుకొని ఒక అరగంట నానబెట్టుకోవాలండి. నేను అరగంట తర్వాత చూపిస్తున్నాను చూడండి. పప్పు చక్కగా నానిందండి. ఇప్పుడు కుక్కర్ తీసుకొని పప్పును కుక్కర్‌లో వేసుకోవాలండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. 1 కప్పు పప్పు తీసుకున్నామంటే 1.5 కప్పుల వాటర్ వేసుకోవాలండి. అప్పుడు మనకు కరెక్ట్గా సరిపోతుంది వాటర్ అయితే. ఇప్పుడు దీంట్లో 1.5 కప్పుల వాటర్ వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో పావు టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకోవాలి. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లో ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. 1, 2 విజిల్స్ అయితే సరిపోతుంది. అంతకంటే ఎక్కువ పెట్టే అవసరం ఉండదండి. ఇప్పుడు ఇక్కడ మనకు పప్పు అనేది చక్కగా నానిందండి. బియ్యం కూడా చక్కగా నానాయండి. ఇప్పుడు మిక్సీ జార్‌లో వేసుకుందాము. నేను ఇక్కడ యూజ్ చేసే ప్రొడక్ట్స్ ఏమైనా మీకు కావాలంటే డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తానండి. అక్కడి నుంచి మీరు బై చేసుకోవచ్చు. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ముందుగా అయితే పప్పును గ్రైండ్ చేసుకోవాలండి. పప్పును వాటర్ లేకుండా వేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేసుకున్నామంటే మనము బ్యాటర్ అనేది పల్చగా అయిపోతుందండి. ఇక్కడ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ముందైతే వాటర్ వేయకుండా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ మాత్రమే యాడ్ చేసుకోవాలండి. ఎక్కువ వాటర్ అనేది అస్సలు వేయదు. చూడండి ఇలా పిండిని మనం గట్టిగా ఇలా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు ఇలా పిండిని గిన్నెలో తీసుకున్న తర్వాత చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి పిండి కన్సిస్టెన్సీ. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసుకోవాలండి. బియ్యాన్ని మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. బరకగా గ్రైండ్ చేసుకుంటే మనకు పైన తోపు అనేది క్రిస్పీగా రెడీ అవుతుందండి. చూడండి ఇలా బియ్యాన్ని కూడా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. మిశ్రమం అనేది గట్టిగా ఉండాలండి. ఇప్పుడు ఇలా గిన్నెలో వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఉప్పు వేసుకోవాలండి. మీకు రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత మంచి కలర్ కోసము పైన లేయరు మంచి కలర్ రావడానికి 1 టీ స్పూన్ దాకా బెల్లము లేదంటే షుగర్ అయినా వేసుకోవచ్చండి. దీంట్లో పావు టీ స్పూన్ దాకా వంట సోడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. మీరు గ్రైండర్లో గ్రైండ్ చేసుకుంటే వంట సోడా వేసే అవసరం లేదండి. ఇక్కడ మనం మిక్సీలో గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి వంట సోడా కంపల్సరీగా వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి కన్సిస్టెన్సీ నేను వీడియోలో చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీ ఉండాలండి. పిండిలో మనం ఇలా వేల్ డిప్ చేస్తే మనకు పిండి అనేది కోట్ అయ్యే విధంగా ఉండాలి. అప్పుడే కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఒక 2 నిమిషాలు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి 1 గంట పాటు పెట్టుకోవాలండి. అప్పటి వరకు మనము పూర్ణం రెడీ అయిపోతుందండి. ఇప్పుడు ఇలా మూత పెట్టేసి గంట పాటు పెట్టుకోవాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. చాలా టేస్టీ కూడా ఉంటాయి. పప్పు 2 విజిల్స్లో చక్కగా ఉడికిందండి. ఇక్కడ చూడండి కాస్త మనకి ఇలా పలుకులు పలుకులుగానే ఉండాలి. చూడండి ఇలా ప్రెస్ చేస్తే చూడండి కాస్త గట్టిగానే ఉండాలి. ఇప్పుడు ఈ పప్పును పూర్తిగా చల్లారించుకోవాలి. ఇలా మనము స్టెయినర్లో వేసుకుంటే ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉంటే కిందికి వచ్చేస్తుందండి. ఇప్పుడు ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. మరీ మెత్తగా కాకుండా ఇలా కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే పూర్ణం అనేది కరెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 1 కప్పు బెల్లం వేసుకోవాలండి. మనం ఇక్కడ
పప్పు ఎంత తీసుకుంటామో బెల్లం సమానంగా అంతే తీసుకోవాలండి. బెల్లంలో 1 టీ స్పూన్ దాకా వాటర్ వేసుకోవాలి, అంతకంటే ఎక్కువ వేసే అవసరం లేదండి. ఇలా వేసుకున్న తర్వాత బెల్లాన్ని చక్కగా కరిగించుకోవాలి. మంటను మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచి ఇలా చక్కగా బెల్లాన్ని కరిగించుకోవాలండి. ఇలా బెల్లం కరిగిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న పప్పును దీంట్లో వేసుకొని మంటను లో ఫ్లేమ్లో ఉంచి చక్కగా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి, లేదంటే అడుగు పట్టుకుంటుంది, మాడిపోతుంది, టేస్ట్ అనేది మారిపోతుందండి. ఇప్పుడు ఇలా దగ్గరికి అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనము ఒక 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడి, 1 టీ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ మిశ్రమం మనకు దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఇలా కాస్త దగ్గర అయిన తర్వాత పావు కప్పు దాకా ఎండు కొబ్బరిని ఇలా గ్రైండ్ చేసుకొని వేసుకున్నామండి. ఇష్టం లేకపోతే స్కిప్ చేసినా పర్వాలేదు, కానీ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇలా ఎండు కొబ్బరి వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా ఉండాలండి. తడి అనేది అస్సలు ఉండద్దు, తడి ఉంటే పూర్ణం అనేది చక్కగా రాదండి. చూడండి, ఇలా ఉండకట్టే విధంగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారించుకోవాలి. చల్లారిన తర్వాత ఇలా బాల్స్ లాగా చేసుకోవాలి. ఇక్కడ నేను బాల్స్ లాగా ప్లేట్లో చేసుకొని తీసుకున్నానండి. ఇప్పుడు మనము పిండి ముందుగా రెడీ చేసుకున్న పిండి ఉంది కదండి, ఆ పిండిలో నుంచి మనకు అవసరాన్ని బట్టి సగం పిండి తీసుకుంటున్నాను. మిగతా పిండిని మనం ఉంచుకొని నెక్స్ట్ డే దోశలైనా వేసుకోవచ్చండి ఆ పిండితో మనము. ఇప్పుడు దీంట్లో సగం పిండిని తీసుకొని బూరెల్ని ప్రిపేర్ చేసుకుందామండి. ముందుగా రెడీ చేసుకున్న పూర్ణం బౌల్ని దీంట్లో వేసుకొని ఇలా డిప్ చేసుకొని, నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా డిప్ చేసుకొని మనం ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. లేదంటే స్పూన్తో కూడా ఇలా మనము చేసుకోవచ్చండి, చాలా చక్కగా వస్తాయి ఇలా చేసుకుంటే కూడా. పూర్ణం బయటికి రాకుండా సూపర్ టేస్టీగా ఉంటాయండి. తింటుంటే 1-2 అయితే అస్సలాగరండి, అంత బాగుంటాయి. ఇప్పుడు ఇలా స్పూన్తో కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇలా ఫోక్ తీసుకొని లేదంటే స్పూన్ తీసుకొని ఇలా మనం పూర్ణాన్ని కూడా ఈజీగా డ్రాప్ చేసుకోవచ్చు. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకొని ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలండి. ఇలా కొద్ది పిండి వేసుకొని చూసుకుంటే మనకు పిండి అనేది పైకి వచ్చిందంటే తొందరగా ఆయిల్ అనేది చక్కగా వేడైనట్టండి. ఇప్పుడు మనం పూర్ణాన్ని 1 బై 1 ఆయిల్లో డ్రాప్ చేసుకుందాము. ఫ్రీగా ఫ్రై చేసుకోవాలండి. 1 బై 1 ఇలా పూర్ణాన్ని వేసుకోవాలి. ఒకవేళ పూర్ణం కాస్త బయటికి కనిపిస్తే పైన పిండిని ఇలా మనం కవర్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత స్పూన్తో చేసుకుంటే ఇంకా మంచిగా వస్తాయండి. ఇలా ఒకవైపు చక్కగా కాలిన తర్వాత మరోవైపుకు తిప్పుకోవాలి. 2 వైపులో తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. మంటను మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచి మంచిగా క్రిస్పీగా అయ్యే వరకు, మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇలా జాలి గరిటెలు తీసుకోవాలండి. ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే కిందికి వచ్చేస్తుంది. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇదే విధంగా మిగతా పిండితో కూడా 1 బై 1 ఇలా బూరెలు వేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. చాలా ఈజీగా, సింపుల్గా, టేస్టీగా చేసుకునే ఈ పూర్ణం బూరెల రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇలా 1 బై 1 అన్నీ చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నానండి. చూస్తుంటేనే పిల్లలు పెద్దలు కూడా ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయండి, అంత టేస్టీగా ఉంటాయి. 1-2 అయితే అస్సలాగరండి. చూడండి, క్రిస్పీగా భలే రుచిగా ఉంటాయి. ఇలా చూడండి, ప్రతి పూర్ణం కూడా క్రిస్పీగా వస్తుందండి. ఇలా మనము నెయ్యి వేసుకుని తింటే రుచి అద్భుతంగా ఉంటుందండి, అంత కమ్మగా ఉంటాయి. చల్లారితే ఇంకా క్రిస్పీగా ఉంటాయండి. వీడియోని లైక్ చేయండి, లైక్ చేసి హై బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్, ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.